నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలపై ప్రభు దీవెనలు ఉండాలి. నెల్లూరులోని కపాడిపాళెంలో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చిలో నిర్వహించిన ఆరాధన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. నారావారిపల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు తయారు చేయండి. శ్రీకాళహస్తిలో కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖల అధికారులతో చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. గూడూరులోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. క్రిస్మస్ సందేశాన్ని అందించిన పాస్టర్ ప్రశాంత్ కుమార్. నారావారిపల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పురోగతి వేగవంతం కావాలని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి ఆలయ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సలతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న సమీక్ష నిర్వహించారు. నారావారిపల్లి అభివృద్ధి, జాతీయ రహదారుల భూసేకరణ, నిర్మాణ పురోగతి అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ నారావారిపల్లిలో కమ్యూనిటీ అసెట్ సర్వే చేపట్టాలని, స్కిల్లింగ్ కింద స్వయం శక్తి ప్లస్ కార్యక్రమం కింద వృత్తి నైపుణ్యం అవసరమైన రంగాల యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన పంటలు ప్రమోట్ చేసి మామిడికి ప్రత్యామ్నాయంగా డైవర్సిటీ పంటలు వేయాలని ఉద్యాన శాఖ అధికారికి సూచించారు. ఇంకా పలు అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న రేణిగుంట, నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగపరచరాదని, స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించుటకు మాత్రమే వినియోగించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పోలీసు అధికారులతో, ఎన్జీఓ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదలను పరిశీలించేందుకు మాత్రం వినియోగించాలన్నారు. లింగ నిష్పత్తి వ్యత్యాసం కారణాలు శోధించి చట్టాన్ని అతిక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిఎస్పీ శ్రీలత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శాంతకుమారి, డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వైకాపా ఉపాధ్యక్షుడు వెంకట శేషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆయన అరెస్టు చేశారు. దీంతో వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరెస్టు చేశారని వారు విమర్శించారు. ఈరోజు శేషేని పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో నుంచి అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా 4 గంటలకు తీసుకొచ్చి 12:20 ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు, అత్యంత గోప్యంగా ఉంటుంది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కి ముందు ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్.
అంటే ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంటే ఇది సాధారణ విషయం. అంటే ఏది సాధారణ విషయం? అరెస్ట్ సాధారణ విషయమా, లేదా అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ సాధారణమైనటువంటి విషయమా? దేన్ని సాధారణంగా తీసుకున్నారో పోలీసులు నాకు అర్థం కాలేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎవరైనా ఏ ఒక్క మహిళకైనా అన్యాయం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉపేక్షించేటువంటి ప్రసక్తి కలెక్టర్. స్థూలంగా ఈరోజు అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే మనం ఏదన్నా ఒక మహిళల గురించి లేకపోతే ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుల గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఆలోచన చేసి మాట్లాడాలి. ఏం జరిగిందనేటువంటి వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరిగిందనేటువంటి దాని వివరణ ఇచ్చారు. అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పారు తప్ప చెప్పలేదు. కొద్ది రోజులుగా నేను శాశ్వత చెప్తూ ఉండేవాడిని. వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు స్నేహలత, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శేషాచలంరాజు సూచించారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం విజేతలకు నగదు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే వస్తువులు కొంత ఇప్పుడు విజువల్ ద్వారా అంటే సపోజ్ మనము అక్కడ పోయి బస్ ఛార్జీలు, మీ ఏదైనా వెహికల్స్, ఫ్యూయల్ ఇవన్నీ కోర్టుకి ఎవరు రావాలండి? ఎవరైనా వచ్చేయచ్చా? బాలికలు వచ్చేయచ్చా? ఏం కావాలి వచ్చేటప్పటికి? వాట్ దే నీడ్? ఎవరైనా ₹1 వస్తువుకైనా బిల్ అడుగుతున్నారు అసలు? ఇప్పుడు చెప్పండి, హూ షుడ్ నాక్ ద డోర్స్ ఆఫ్ ద కోర్ట్? హూ ఇస్ ఎ కన్స్యూమర్? ఎవరండి కన్స్యూమర్? ఫ్రమ్ బర్త్ టు డెత్, టూంబ్ టు టూంబ్, అంటే ఒక కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్స్యూమరే. అంటే బిల్తో రావాలండి ఏదైనా. ఎవ్రీ వన్ షుడ్ ఆస్క్ బిల్. బిల్ తీసుకోండి, ప్రతి వస్తువుకి బిల్ తీసుకోండి. మనం తీసుకుంటున్నామా? ఎందుకంటే బిల్లు ఉంటే అవన్నీ అడుగుతారు, ఇస్తున్నారా వాళ్ళు? సో దేర్ ఆర్ మెనీ cases in our consumer commission. We are giving very speedy disposal. Thank you, madam. Like third prize goes to SK Srikalahasti. Third prize goes to SK Srikalahasti. Round of applause to the prize winner. Class. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, దయతో నిజాయితీగా జీవించడమే క్రీస్తు బోధనల సారాంశమని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిషప్ మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాశం, మేయర్ పుట్లు స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదస్తులకు దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువుకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారని కలెక్టర్ ఆనంద్ తదితరులు వివరించారు. క్రీస్తు జయంతి వేడుకల సందర్భంగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. అడుగుజాడలో నడుస్తూ ఈ సాయనామమున మేము వేడుకుంటున్నాం తండ్రి. అక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ సుమారుగా 3 మేజర్ కమ్యూనిటీలు ఉంటాయి. హిందూస్ అరౌండ్ 50% మంది ఉన్నారు. సుమారుగా ఒక 30% దాకా ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు, 20% దాకా క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్నారు. వీఆర్ సో హ్యాపీ టు సే దట్ వీఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఇన్ ఎంటైర్ ఇండియా. మీరు సిరియన్ కేథలిక్స్ అని చెప్పి విని ఉంటారు చాలామంది. అంటే ఇక్కడ బిషప్ గారికి ఖచ్చితంగా తెలిసి ఉంటాయి, ఇక్కడ వచ్చేసిన మాస్టర్స్, ఫాదర్స్ అందరికీ కూడా తెలిసి ఉంటాయి. ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. సో దాంట్లో చాలామంది నాకు ఫ్రెండ్స్గా కూడా ఉన్నారు, స్కూల్ చదివిన చోట్ల కానీ, కాలేజ్ చదివిన చోట్ల కానీ. నేను కూడా నా ఎడ్యుకేషన్లో ఒక 2 years ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివి ఉన్నాను. త్రిశూర్ అని చెప్పి ఒక ప్లేస్లో క్యామిలైట్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ CMI చర్చ్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నాది 11th and 12th స్టాండర్డ్ చదవడం జరిగింది.
సో దానిలో భాగంగా కాకుండా దాంట్లో అంటే ఖచ్చితంగా అక్కడ చదివినప్పుడు క్రిస్మస్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికినాయి. చాలా సంతోషంగా భావిస్తున్నాను ఆ రోజు ఆ 2 సంవత్సరం. అదే కాకుండా నేను ఉన్న చోట్ల కూడా చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఈ యొక్క క్రిస్మస్ అనేది నాకు కొత్తదేం కాదు. మీ అందరితో ఈరోజు స్పెండ్ చేయడం చాలా సో హ్యాపీ టు షేర్ దిస్ డే విత్ యు. పవిత్రమైన క్రిస్మస్ సందర్భంగా నెల్లూరులోని కపాడిపాళెంలో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణ తన కుమార్తె శరణి వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్తో కలిసి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలపై ప్రభువు దీవెనలు ఉండాలని, క్రిస్మస్ పండుగను సంతోషాలతో జరుపుకోవాలని వివరించారు. దేవుని యొక్క వాక్యం మనకు వినిపించాలి వరకు వచనములు పేరు పేరున ఆశీర్వదించండి. నిజమైన వెలుగుతో యేసు ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చిదిగిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని, ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టుగా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు సాల్మన్ రాజు, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్యామల, సభ్యులు శ్రీనివాసులు, సుమతి తదితరులు చిలకూరులోని తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ సురేష్ బాబును కలిసి మండలంలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు అధికారులను సత్కరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వీళ్ళందరూ కూడా వచ్చి కలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వీళ్ళు చిన్నప్పటి మండలంలో ఏమైతే దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటన్నింటిని నా దృష్టికి తీసుకొని వస్తే నా వంతు నేను అందరికీ వీళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళందరి ముందున్నటువంటి దినాల్లో ఆర్టికల్ రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్టికల్ 14 ప్రకారము అందరూ సమాన చట్టం సమానత్వం, ఆ విషయాలు వర్ణభేదం కానీ లింగభేదం కానీ ఏమి జరగకుండా ముందున్నటువంటి దినాలు జరిగేటువంటి అన్యాయాన్ని చాలా దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు సమన్వయం చేసే విషయంలో పాత్ర వహించాలనేది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వారికి వ్యక్తపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్టికల్ 17 ప్రకారం కూడా ఎవరిని కూడా అంటరాంతరంగా చూసి మేము వివక్ష చూపించకూడదు అనేది మా ఉద్దేశంతో మేము బయలుపరుస్తూ ఉన్నాం. కాబట్టి అలాగనే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్యామల మేడం గారు కలవడం, ఆయన మర్యాదపూర్వకంగా కలవడం అనేది జరిగింది. అయితే ఆర్టికల్ 14 ప్రకారం చిన్నప్పటికీ కూడా వాటన్నిటి మధ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం సార్ తన వంతు తను కృషి చేసి వాళ్ళకి బాధ్యతలో నుంచి రెస్పాన్స్గా వాళ్ళకి రిప్లై ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే విషయంలో తోడ్పాటు. రైతులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట మండలంలోని కర్లపూడి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో అధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు పేర్నాటి ఆనందరెడ్డి, నాయకులు రాఘవరెడ్డి, కోటేశ్వరరావు, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఆయన చెప్పినట్టు భూమి పెరిగింది చేయాలా ఖచ్చితంగా 2014లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళా రెవెన్యూ సదస్సు అనేది జరగల. వారు చెప్పినట్టు అనేక సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి అర్జీలు పోయినాయి, సీఎం లెవెల్లో కూడా పోయినాయి. అటువంటి సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎందుకు అన్ని పిటిషన్స్ వస్తున్నాయి? మనం ప్రజా పరిష్కార వేదిక అని చెప్పి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఒకటి పెట్టాం కదా, ఎందుకు పరిష్కారం కావడం లేదు?
అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం గతంలో రెవెన్యూ సదస్సులు పెట్టాం కదా, అదేవిధంగా మళ్ళా రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామంలో వెళ్ళి గ్రామంలో రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా మనం ముందుకు పోదాం అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో మంగళవారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ కాంతులతో చర్చిని అందంగా తీర్చిదిద్దారు. క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక గీతాలు ఆకట్టుకున్నాయి. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశాన్ని అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కార్యం రాబడి ఎదిగి మనం కూడా దేవుని నుంచి మనం దూరం అయిపోతే ఏ రీతిగా కూడా ఫలించలేము, ఏ రీతిగా కూడా ఫలించలేము. ప్రీ క్రిస్మస్ నాడు మరి చేసినటువంటి బిడ్డలను దీవించిన ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మరి సరైన ప్రేమను కనపరచాలి, అటు నడిపింపును మరి ఎలిజబెత్ ఏ మనతో లూకాసు వార్త నీవు నేను అటు రీతిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 20 దేవుని స్తుతించు ఏ రీతిగా మరి గీతాలు పాడుతున్నారు, ఏ రీతిగా కొట్టబడ్డాడు, ఏ రీతిగా సమస్త మానవాళికి వారికి అనుగ్రహించండి నా తండ్రి.
సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ గూడూరు మరి క్రీస్తు పుట్టుకను మరి ఘనంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరుపుకొని ఉంటున్నారు. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు అనేటటువంటి వాక్యము ద్వారా మరి బిడ్డలందరూ కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తూ మరి యవనస్తులైతేనేమి, పిల్లలైతేనేమి, మరి సండే స్కూల్ పిల్లలైతేనేమి, ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని కొనియాడుతూ వారు చేసినటువంటి ప్రతి యాక్టివిటీని బట్టి మరి వారందరికీ కూడా సంఘం తరపున కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి గమనించండి, రేపు ఉదయ కాలమున 10 గంటలకు ఆలయం ప్రారంభించబడుతుంది. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించేటటువంటి వారముగా మరి ఆయన ఈ లోకంలో పుట్టిన దినమును మరి ప్రతి ఒక్కరూ ఆలయంలో చేరి మరి దేవుని ఆరాధించేటటువంటి బిడ్డలుగా మరి ఉండేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం కాకుండా టయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ ఇంత ఘనంగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరుపుకున్నట్టుకు మరి అటు ఈ యొక్క క్రిస్మస్లో మరి యాజకుడిగా నేను కూడా మరి బాల్యం నుంచి ఇక్కడ పుట్టినటువంటి వాడిను, ఇక్కడ పెరిగినటువంటి వాడిను, మరి ఒక పాస్టర్గా నేను ఈ సమయంలో ఇక్కడ ఉండడం నాకు చాలా సందడిగా. సైదాపురంలోని మర్లపూడి గ్రామంలో ఉన్న వ్యోలా క్రిస్టియన్ చర్చిలో మంగళవారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలో ప్రార్థనలు చేశారు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలో పాస్టర్ యేసురత్నం, ప్రభుదాస్, రాజా తదితరులు పాల్గొన్నారు. చాలా ఖర్చుతో సమయాలు మొదటి గ్రామం దినోత్తర 2వ గ్రామం Happy Christmas. ఆ భారం మా మీద పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఎవరికాడ ఏడవలేదు నేను. అలా వాళ్ళ చూసి ఆ వ్యక్తిని కౌగిలించుకొని అట్ట కట్టకట్ట కళ్ళనీళ్ళు పడిపోయినా వాళ్ళు ఏమాకేమి పెడతారన్నా ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు చెప్పిన మాటలను వాళ్ళ చెవులో వేయడానికి, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియచేయడానికి మేము కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు ఇలా గమనించండి. ఈరోజు ఎంత ఆర్భటంగా జరుగుతుందంటే అది కేవలము దేవుని కృప. దేవుని యొక్క కృప కాబట్టి వర్షం కూడా ఆగిపోయిందండి. వర్షం కూడా ఆగిపోయింది. కారణం దేవుని కార్యానికి ఆటంకాలు రాకూడదు. తుఫాను చెప్పారు, పిల్లలు భయపడిపోయి, నేను భయపడిపోయాను. చాలా ఖర్చు పెడుతున్నామే, వర్షం వస్తే బిడ్డలు ఆడుకొచ్చుంటారని ఆలోచిస్తూ ఉన్నా. ఈ నామానికి మహిమకరంగా ప్రభా బిడ్డలు వాడుకోమని ఉపయోగించుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాయన. ఇదో తండ్రి మీ దాసుడు ప్రభా, ఇదో తండ్రి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ధ్యానం చేయబోతుండగా ప్రభా, అయా ప్రభా మీరు తండ్రి మీ ఆత్మతో నింపండి నాయన, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపిన ఆయన నీ నోటి బోరగా వాడుకోండి ప్రభా.
కోట పట్టణ సమీపంలోని చల్లకాలం నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అంకమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నందంచాము, చైతన్య, సునీతమ్మ వ్యవహరించారు. ఎంత 2 నిమిషాలు చాలదా? ఈరోజు అంకమ్మ దేవాలయంలో ప్రతి మంగళవారం జరిగినట్లుగానే అన్నదానం వైభవోపేతంగా జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఉంది. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగానికి ఉభయకర్తలుగా వ్యవహరించినటువంటి నందం రాము, చైతన్య, సునీతమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలపై ప్రభువు దీవెనలు ఉండాలి. నెల్లూరులోని కపాడిపాళెంలో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చిలో నిర్వహించిన ఆరాధన వేడుకల్లో పాల్గొని మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. నారావారిపల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు తయారు చేయండి. శ్రీకాళహస్తిలో కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖల అధికారులతో చర్చించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. గూడూరులోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. క్రిస్మస్ సందేశాన్ని అందించిన పాస్టర్ ప్రశాంత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.